హలో. మామూలుగా మొబైల్ ఫోన్లో కాల్ చేసుకునేటప్పుడు ఆ కాల్ మనకు కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. కోర్స్ సెక్యూరిటీ పర్పస్ కావచ్చు, మరో పర్పస్ కావచ్చు. అయితే వాట్సాప్ విపరీతంగా వాడుతున్నాం. మరి వాట్సాప్ కాల్లో నార్మల్ ఫోన్ కాల్ మాదిరిగా కాల్ రికార్డింగ్లు ఏమైనా చేయగలమా? చేయలేం కదా. అయితే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ వాడితే వాట్సాప్ కాల్ను కూడా మనం సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు. అవేంటో జాగ్రత్తగా వినండి, చెప్తున్నాను. మెటా యాజమాన్యంలో నడుస్తున్నటువంటి ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ఏమైనా ఉంది అంటే అది వరల్డ్ వైడ్గా పాపులర్ అయినటువంటిది వాట్సాప్. ప్రస్తుతం డిజిటల్ యుగంలో వాట్సాప్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. సో ఈ యాప్లో చాటింగ్ చేయడం, లైవ్ లొకేషన్ పంపడం, ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం ఇవన్నీ చాలా నిత్యకృత్యం అయిపోయాయి. మరి స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్లు ఉన్నప్పటికీ కూడా వాట్సాప్లో వాయిస్ కాల్స్ రికార్డ్ చేసే ఆప్షన్ మనకు కనిపించదు, తెలియదు. అయితే కొన్ని ట్రిక్స్ ఫాలో అవడం వల్ల ఈ వాట్సాప్ ఆడియో వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ సెట్టింగ్స్లోనే కొన్ని మార్పులు చేస్తే చాలు వాట్సాప్ కాల్స్ను సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు వాట్సాప్ కాల్ మాట్లాడే టైంలో ఇన్కమింగ్ లేదా అవుట్ గోయింగ్ కాల్స్ రెండింటినీ సులభంగా రికార్డ్ చేసుకోవడానికి మీరు వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు లేదా ఎవరికైనా వాట్సాప్ కాల్ చేయడానికి ముందుగా ఖచ్చితంగా కొన్ని చేయాలి. ముందుగా మీ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేయండి. అయితే దీన్ని ఆన్ చేయడానికి ముందుగానే మీడియా మైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ వాట్సాప్ కాల్ రికార్డ్ అవ్వడం మొదలవుతుంది. అంతేనా, వీడియో కాల్ కూడా రికార్డ్ అవుతుంది. ఇందులో మీ వాయిస్ అంత క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ ఈ రికార్డింగ్ అయితే బేసిక్ నీడ్స్ అన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు అర్థమయ్యే రీతిలో వాయిస్ కూడా ఉంటుంది. మరి పైన చెప్పిన ఆప్షన్లతో కేవలం వాయిస్ కాల్ రికార్డింగ్ మాత్రమే కాదు, వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిని దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. కోర్స్ కాల్ రికార్డింగ్ చాలా చాలా కీలకమైనటువంటి విషయాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది కదా, అందుకనమాట. అండ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాట్సాప్ వాయిస్ కాల్ లేదా వీడియో కాల్స్ని రికార్డ్ చేయాలి అనే విషయాన్ని కూడా బేసిక్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అవసరం లేకపోయినా రికార్డింగ్ చేయడం వల్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. సో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్లో కాల్ రికార్డర్ క్యూబ్ ఏసీఆర్ క్యాప్స్ ఈ యాప్ డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. ఈ యాప్ ఉంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ వాట్సాప్ కాల్స్ అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో టెలిగ్రామ్, అలాగే స్లాక్, జూమ్, ఫేస్బుక్, సిగ్నల్ వంటి ఇతర యాప్స్ కాల్స్ను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేశాక యాక్సెసిబిలిటీ తర్వాత సెట్టింగ్స్, క్యూబ్ ఏసీఆర్ యాప్ కనెక్టర్ను ఎనేబుల్ చేసుకోవాలి. మీరు బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఫీచర్ను డిజేబుల్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్లో వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలి అనుకుంటే కనుక వాట్సాప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఆటో రికార్డ్ని ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఉపయోగించి చాలా సవ్యమైన పద్ధతిలోనే ఖచ్చితంగా ఇది అవసరం అనుకుంటేనే ఈ కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు వాట్సాప్లో.